యువకులు స్వశక్తితో పైకి ఎదగాలని అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో గాంధీ చౌక్లోని అపోలో ఫార్మసీ ప్రక్కన వెన్నెల మిల్క్ సెంటర్ 4వ బ్రాంచ్ను అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సతీష్ యాదవ్ మాట్లాడుతూ కొందరు నిరుద్యోగులు ఐక్యంగా పనిచేస్తూ కొన్ని బ్రాంచులు ప్రారంభిస్తూ అందరికీ ఆదర్శంగా ఉంటూ స్వశక్తితోటి పైకి రావాలని, ఇతరులపై ఆధారపడకుండా తమ కుటుంబాలను తామే పోషించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్న ఈ పాల కేంద్రాలను అందరూ ఆశీర్వదించి వారి నిర్ణయాన్ని స్వాగతించి వారికి ప్రోత్సాహం ఇవ్వాలని అన్నారు. వీరి ఆశయాలను ఆహ్వానిస్తూ మరికొందరు కూడా స్వశక్తితో పలు రకాల చిన్న చిన్న పరిశ్రమలను మరియు షాపులను ఏర్పాటు చేసుకుని తమ కుటుంబాలను పోషించుకుని ఎత్తుకు ఎదగాలని చెప్పి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్తో పాటుగా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సభ్యులు గంధం నాగరాజు, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షులు జానంపేట రాములు, సిపిఐ కార్యదర్శి రమేష్, టీజేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ షఫీ, వైఎస్ఆర్టీపీ జిల్లా యువత అధ్యక్షులు బొడ్డుపల్లి సతీష్, టీడీపీ నాయకులు ఖాదర్, వెన్నెల కేంద్రం అధిపతి భాస్కర్, శ్రీకాంత్, సురేష్, కాంగ్రెస్ యువ నాయకుడు తైలం హరీష్ మరియు షాప్ ఓనర్ బంధువులు పాల్గొన్నారు. గాంధీ చౌక్లో ఈరోజు యువకులు నెలకొల్పిన వెన్నెల పాల కేంద్రం సక్సెస్ కావాలని కోరుతున్నాము. నిరుద్యోగ యువకులు ఈరోజు వారి ఆలోచన మేరకు ఇట్లా పాల కేంద్రాలు, బేకరీలు, తర్వాత మిగతా అన్ని నెలకొల్పి అందరికీ ఆదర్శంగా ఉంటున్నారు. కనుక వీరికి ప్రజలు సహకారం అందించి ఈ షాపులను దిగ్విజయం చేయాలని మేము అఖిలపక్షం తరఫున కోరుతున్నాము. ఎందుకంటే నిరుద్యోగస్తులు ఈరోజు బతకాలంటే, వాళ్ళ కుటుంబం బతకాలంటే ఇలాంటి షాపులు సక్సెస్ చేయాలి. ఏ షాప్ పెట్టినా వాళ్ళని సక్సెస్ చేయాలని మేము కోరుతున్నాము. ఎందుకంటే ఈరోజు ఒక కుటుంబం బతకాలంటే గతంలో 10,000 బతుకుతుంది, కానీ ఈరోజు ఉన్న ధరలకు 25,000 రూపాయలు లేని ఎవరు బతకలేరు. కనుక ఊక తిరిగితే ఏం రాదు. ఇలాంటి షాపులు పెట్టి కుటుంబాలను పోషించాలని యువకులకు మేము సందేశం ఇస్తున్నాము. ఖచ్చితంగా ఇలాంటి షాపులను మీరు ప్రోత్సాహం చేసి సక్సెస్ చేయాలని కోరుతూ ప్రజలకు మేము